పెంట తింటన్న TV5 శివ మరో నేత్రం అనే ప్రోగ్రాం పెట్టుకొని రోజు పెంట తింటన్న శివ. మీరు బాగానే వింటున్నారు, మీరు కరెక్ట్గానే విన్నారు. నేను ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని చాలామంది అడుగుతారు. ఎందుకన్నా అంత విపరీతంగా వాళ్ళని ఆడుకుంటున్నాం, ఎందుకు అంత అంటే ఒక రేంజ్ దాటి మీరు వాళ్ళని అంటున్నారేమో అని చెప్పని చాలామంది కన్సర్న్ చూపిస్తున్నారు. కరెక్ట్, మీ వర్షన్ కరెక్టే, కానీ పుండాకూర అదవల గురించి మనం అట్లాగే మాట్లాడాలి బ్రదర్. లోఫర్ నా కొడుకుల గురించి మనం అట్లాగే మాట్లాడాలి. కారణం ఏంటో తెలుసా? రాజకీయ జీవితంలో ఉంటే ఈరోజు డబుల్ రోస్ట్. రాజకీయ జీవితంలో ఉంటే వాళ్ళు ఆడ మగ అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అని అనుకుంటారు కొంతమంది లోఫర్ నా కొడుకులు. దాంట్లో ఈ శివగాడు ఒకడు బ్రోకర్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను? పెంట తింటున్న శివ అని ఎందుకు అన్నాను అంటే, వీడిది ఒక తమ్నైల్ చూశాను. ఏంటో తెలుసా తమ్నైల్? నేను బ్యాక్ సైడ్ వేస్తాను చూడండి. కొంప ముంచిన క్వార్టర్ అంట. ఏంటది? కొంప ముంచిన క్వార్టర్ అని పెట్టి, క్వార్టర్ అంటే అదే ఆల్కహాల్ పెట్టి, రోజా గారు ఇట్లా కొద్దిగా తల దించుకున్నట్టు, అంటే ఇట్లా వింటున్నారు. బేసిక్గా ఆవిడ ఎవరో పక్క నుంచి ఎవరో ఏదో చెప్తుంటే ఇట్లా చేయబెట్టుకుని ఇట్లా తల దించుకొని వింటున్నారు. అది చూడటానికి ఎట్లా ఉందంటే ఆవిడేదో మత్తులో తూగుతున్నట్టు, అట్లాంటి ఒక ఇది పెట్టి, అంటే తల దించేసుకొని ఇట్లా మత్తుగా ఉన్నట్టు. ఇంకోటేమో సీరియస్గా పెట్టి రోజా గారిది పెట్టి కొంప ముంచిన క్వార్టర్ అంట పెట్టి, ఇదేం పని రోజా అంట. తమ్నైల్ కూడా ఇదే పెడతా. ఆ బ్రోకర్ శివగాడికి ఆడిది మరో నేత్రం అని ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేసి మరో నేత్రం అని ట్యాగ్ చేసి పెంట తింటున్న శివ అని పెడతాను. పెంట తింటున్న శివ మళ్ళీ చెప్తున్నా. వీడేమంటాడో వింటారో దీంట్లో? తమ్నైల్ ఒకటే కాదు, వీడేమంటున్నాడు వినండి. చెప్పరా బ్రోకర్. నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. పొద్దునే కాఫీలు తాగారా, లేదంటే వాటర్ బాటిల్ ఏమైనా తాగారా? ఆ వీడియో చేసేటప్పుడు, ఆ షూట్ చేసేటప్పుడు అన్నం తిన్నావా, లేదంటే వేడి పెంట ఏమన్నా తిన్నావా శివ? నువ్వు పొద్దున్నే కాఫీలు తాగారా, లేకపోతే ఏమైనా వేరేది ఏమైనా తాగారా? ఏంట్రా ఏమన్నావురా నువ్వు? లోఫర్. నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. లోఫర్ నా కొడక. ఆడవాళ్ళంటే గౌరవం లేదు. పొద్దునే కాఫీలు తాగారా, లేదంటే వాటర్ బాటిల్ ఏమైనా తాగారా? క్వార్టర్ బాటిల్ ఎందుకు తాగుతారా? నీకు తెలుసా? రోజా గారు ముందు తాగుతారా? అంటే అక్కడికి వచ్చి ఆ ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్పని వీడు మాటలు ఏం మాట్లాడుతున్నావురా బ్రోకర్? నిన్ను బ్రోకర్ నా కొడక, లోఫర్ నా కొడక అంటారు. తప్పే లేదురా నువ్వు. నువ్వేం తినొచ్చావురా మరి షోకి? పెంట ఉన్న తిన్నావా నువ్వు? పెంట కడుపుకు అన్నం తింటున్నావా, లేకపోతే పొద్దున్నే నువ్వు ఎరిగింది నువ్వే తినొస్తున్నావురా? పొద్దునే టిఫిన్ చేశారా, లేదు అంటే టిన్ బీర్లు ఏమైనా తాగారా? నువ్వురా పొద్దున్నే టిఫిన్ చేసావా, లేకపోతే నువ్వేరిగింది నువ్వే కప్పులో వేసుకొని ఏమన్నా తినొచ్చావురా నువ్వు ఆ షో చేసే ముందు? ఇది జర్నలిజం మారా? ఇది బ్రోకర్? ఇది జర్నలిజమా? పొద్దున్నే టీ తాగారా, లేకపోతే ఏమైనా క్వార్టర్ బాటిల్ ఏమన్నా తాగారా? పొద్దున్నే టిఫిన్ చేశారా, లేకపోతే బీర్ టిన్లు ఏమన్నా తాగారా? ఇది జర్నలిజం మళ్ళా బ్రోకర్ నా కొడక. ఎవరిని కూడా కించపరచాలని నాకు ఉద్దేశం లేదు. మహిళలంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా అత్యంత గౌరవం అయితే ఇస్తాం. నాకు కూడా నిన్ను కించపరచాలనే ఉద్దేశం ఏం లేదు. మేము కూడా జర్నలిస్టులు అంటే అత్యంత విలువగల వ్యక్తులుగా మంచి స్థాయిలోనే గౌరవిస్తూనే చూస్తాము రా బ్రోకర్. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని వీడియోలకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతా ఉన్నాయి. ఏ అంశం అంటే, నిన్న 17వ తేదీన తిరుపతిలో ఏదైతే గోశాల సందర్శన సందర్భంగా కొన్ని డ్రామాలు జరిగాయో, కొన్ని వీధి నాటకాలు జరిగాయో, కొన్ని బూతుల పంచాంగాలు అందరూ చూశారు. దానిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఇదేంటిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లు కొంతమంది ఇలా మాట్లాడారు. అసలు వాళ్ళ మతి స్థిమితంలోనే ఉన్నారా, లేదు అంటే కొంతమంది ఏమైనా ఆల్కహాల్ సేవించి వచ్చారన్న డిస్కషన్ జరుగుతూ ఉంది. కావాలంటే నేను కొన్ని స్క్రీన్ షాట్లు తీశాను,
చూడొచ్చు సోషల్ మీడియాలో తిరుపతి ఘటన పైన కొంతమంది వ్యాఖ్యల పైన ఎలాంటి చర్చ నడుస్తా ఉందో. ఆల్కహాల్ ఏమైనా తీసుకుని వచ్చారా, ఆల్కహాల్ టెస్టులకి, బ్రీత్ అనలైజర్ టెస్టులకి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారా అని చాలా మంది సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో జరిగే ప్రతిదీ తీసుకొచ్చి మరో నేత్రంలో పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. సోషల్ మీడియాలో కొన్ని నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, ట్రోలింగ్లు ఉంటాయి, కక్షలు ఉంటాయి, కార్పణ్యాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నిజాలు కూడా కొన్ని ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, నిజాలు కూడా ఉంటాయి. అయితే నిన్న తిరుపతి ఘటన ఒకసారి చూసుకుంటే అది కాబట్టి ఈ బ్రోకర్ నా కొడుకు ఆ టైటిల్ పెట్టడానికి కానీ, లేకపోతే చెప్పాడుగా ఆడవాళ్ళు అంటే నాకు చాలా గౌరవం ఉంది, వాళ్ళను అలా నా ఉద్దేశం కాదు, కానీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ఉన్నాయంట. ఆ పోస్టులను చూసి ఆడెవడో బ్రోకర్గా ఇంకోడెవడో ఆడెవడో పోస్ట్ పెడితే, ఆల్కహాల్ టెస్ట్కు సిద్ధమా అని పోస్ట్ పెడితే, ఈ బ్రోకర్ అరసూట్ వేసుకొని ఈడు పొద్దున్నే పెంట ఒకటి తినొచ్చి ఎన్ని కిలోలు తిన్నాడో మరి, ఆడి పెంట ఆడే తిన్నాడో లేకపోతే ఊర్లో వాళ్ళ పెంట తిన్నాడో తెలియదు, కానీ పెంట తినొచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాడు చెప్పిన దానికి జస్టిఫై చేయాలిగా మనం కూడా. అరే బ్రోకర్, మాకు కూడా నేను బేసిక్గా ఏమన్నాలని లేదు బ్రోకర్, కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో కామెంటులు పొద్దున్నే శివ అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా, రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ మరో నేత్రం అనే షో చేసే ముందు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా అని కామెంట్లు పెడుతున్నారు. నమ్మవా? పోనీ లైవ్లో కూడా పెట్టేస్తాను నేను. ఇదిగో బాబు, నా వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా దయచేసి అన్నం తింటున్నావా పెంట తింటున్నావా అని #TV5 #మరో నేత్రం #TV5 శివ అని పెట్టండి బాబు. నేను కూడా నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ సోషల్ మీడియాలో కామెంటుల్లో పెట్టేది అన్నీ చెప్పాలని నా ఉద్దేశం కాదు శివ, చెప్తే చచ్చిపోతావు. కాబట్టి వాళ్ళు ఏదో చెప్తున్నారు, అందుకని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టింది నువ్వు పెద్ద టీవీ స్టూడియోలో నుంచి అని చెప్తావు కదా. కాబట్టి నేను కూడా ఇప్పుడు చెప్పొచ్చుగా, చెప్తున్నా అందుకే. లుచ్చా ఎదవా, ఏం మాట్లాడుతున్నాము, ఎవరికి ఏం పులుముతున్నాము ఏంటి? తిరుపతి గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం, తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గోశాలకు రండి, సందర్శించండి, ఏం జరుగుతుందో చూడండి అని సవాల్ విసడం, ఆ సవాల్ని భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించడం, ఇది ఒకటే. అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరిస్తే వాళ్ళని గోశాలలోకి తీసుకెళ్లి గోవుల్ని చూపించడానికి పోలీసులు సర్వం సిద్ధం చేయడం, టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు అంతా కూడా గోశాల వద్దకు చేరుకోవడం. కానీ ఛాలెంజ్ స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి, ఆరోపణలు గుప్పించిన భూమన కరుణాకర్ రెడ్డి రాకుండా హౌస్ అరెస్ట్ అని డావాలాడి హౌస్ బయట ఉన్న వీధి పైన పడుకొని దిండ్లు దుప్పట్లతో ఏ విధమైన డ్రామా చేశారు. పోలీసులు రండి సార్, మీతో పాటు మీ వ్యక్తిగత కార్యదర్శి వస్తే తీసుకెళ్తామండి, మేము దగ్గరుండి ఎస్కాట్, మేము భద్రత కల్పిస్తామండి అని చెప్పినా కూడా లేదు 2000 మంది ఉన్నారు, వాళ్ళతో పాటు నేను వస్తాను అంటే 2000 మంది గోవులు, 2000 గోవులు కూడా అక్కడ లేవండి. మీరు 2000 మంది మనుషులు వస్తే ఆవులు బెదిరిపోతాయి, గందరగోళం అవుతుంది, ఏదో జరగబోతే మనకేదో జరుగుతుందని చెప్పినా వినకుండా, అంటే వస్తే ఎక్కడ నిజం బయటపడుతుందో అని డ్రామాలు వాడి తోకైతే ముడిచారు. ఇదంతా ఈడు దగ్గరుండి అక్కడ పక్కన నుంచోండి పిన్ టు పిన్ డైలాగ్ పోలీసులు చెప్తుంటే ఈడు పక్కనే ఉండి వాళ్ళ ముడ్డి కింద కూర్చొని విన్నట్టే ఈ శివగాడు. ఈడు జర్నలిస్ట్, ఈడు జర్నలిస్ట్, మీరు నమ్మాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు, మేము కూడా తీసుకెళ్తామని ఇక్కడ అన్నారు. ఆ వర్షన్ ఏంటనేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తా. నాతో పాటు నా మనుషులు కూడా వస్తారు అంటే వద్దు అన్నందుకు ఆయన అక్కడ పడుకున్నారు, ఏదో చేశారని చెప్పని అంటున్నాడు. అది డ్రామా అంటున్నాడు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి మాట్లాడట్లేదే. ఒరే నువ్వు బ్రోకరు కాదా, నువ్వు బ్రోకరు కాదనుకో, కాసేపు నువ్వు జర్నలిస్ట్ అని నమ్ముదాం కాసేపు నువ్వు జర్నలిస్ట్ అని. భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నది డ్రామా అయితే తెలుగుదేశం పార్టీ వర్షం ఎందుకురా చెప్పట్లేదు నువ్వు? ఇది బ్రోకర్ పని కాదారా ఇది? నీతి మాలిన సిగ్గులేన కొడకలారా మీరు. ఇట్లాంటి బూతులు మిమ్మల్ని తిడుతున్నారు శివ గారు. సోషల్ మీడియాలో తిట్టే ప్రతి బూతు మీకు తీసుకొచ్చి ఆపాదించడం నా ఉద్దేశం కాదు శివ గారు. కేవలం కొంతమంది పెట్టిన కామెంట్లని మీ దృష్టికి తీసుకురావటమే నా ఉద్దేశం శివ గారు. పెంట తినయ్యాదావా అంతా ఒక ఎత్తు, ఈ డ్రామా అంతా ఒక ఎత్తు అయితే మాజీ మంత్రి రోజా గారి బూతులు, రోజా గారి వ్యాఖ్యలు, దీనిపైన ఎక్కువ చర్చ నడిచింది. అధికారం పోయాక రోజా గారు ఎక్కడో మార్పు వచ్చింది, అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. రకరకాల హావభావాలు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు గారి పైన, లోకేష్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి సోదరుడు చిరంజీవి గారి పైన, ఎవరి పైన పడితే వాళ్ళ పైన అడ్డదిడ్డంగా నోరు పారేసుకున్న రోజా గారు. వీడికి కేవలం వైఎస్ఆర్సీపీ బూతులు మాత్రమే కనపడతాయి ఈ లోఫర్కి, ఈ బ్రోకర్కి.
అటువైపు తెలుగుదేశం పార్టీ కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు పాతేస్తానాయాలా అంటం కావచ్చు, అసెంబ్లీ బయట అయ్యన్న పాత్రుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు మనకు కనపడవు. వీడికి కనపడవు, బ్రోకర్కి. ఇది కేవలం రోజా గారు వీళ్ళు మాట్లాడినవి మాత్రమే కనపడతాయి. ఇక్కడ క్షమించాలి, ఇక్కడ దుర్భాషలాడటం సబబ్, దుర్భాషలాడటం లేకపోతే వ్యక్తిగత హననానికి పాల్పడటం రాజకీయ నాయకులు చేయటం కరెక్ట్ అని మేము అనట్లా. కానీ ఇట్లాంటి బ్రోకర్లు, న్యూట్రల్గా ఉన్న బ్రోకర్లు, వాళ్ళది ఒకళ్ళనొకళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ న్యూట్రల్గా ఉండాల్సిన మనుషులు కదా వీళ్ళు మీడియా కదా. మరి వీళ్ళెందుకు ఒక సైడ్ తీసుకుంటున్నాడు? మరి ఇన్ని బ్రోకర్ కాకుండా ఇంకేమనాలి? ఇన్ని లోఫర్ కాకుండా ఇంకేమనాలి? రోజా గారు మందు తాగారని చెప్పని ఆడు డైరెక్ట్గానే క్వార్టర్ చేసిన పని అని చెప్పని పెడతాడు. పొద్దున్నే ఏం తాగొచ్చారు సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. నువ్వు రోజు పెంట తింటున్నావు అంటున్నారా? పొద్దున్నే లేస్తే చంద్రబాబు నాయుడు పెంట, నారా లోకేష్ పెంట, పవన్ కళ్యాణ్ పెంట వేడివేడిగా వెళ్ళి పట్టుకొని తింటున్నావు అంటున్నారు. సోషల్ మీడియాలో ఉన్నది ప్రతిదీ చెప్పడం నా ఉద్దేశం కాదు శివ, అలా అంటున్నారు శివ. రోజా గారు తగ్గిపోయారు, జర్నలిస్టు అధికారం పోయాక కొంత వెనక్కి తగ్గారు అనుకుంటున్న తరుణంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులకు సంబంధించి ఎక్కడ లోపలేస్తారన్న భయంతో కొంత వెనక్కి తగ్గారు అనుకున్నారు. కానీ బట్ ఆవిడకి బాగా ధైర్యం వచ్చేసినట్టుంది. అరే ఏం చేయలేదులే, మహా అయితే జైలు వేస్తే నెల 6 రోజులు బయటకు వచ్చేస్తాం. ముందు మహిళల జోలికి చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాదులే, వల్లభనేని వంశీ పోసాని లేపరా. అదే ఇది ఇందుకే పొద్దున్నే వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏరిగిన పెంట తింటున్నాడు వీడు. మహిళల జోలికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాదులే. ఆహా, నిజమా? మాకు తెలవదులే. ఎందుకురా నీకెందుకు ఈ జర్నలిజం? ఎందుకు నువ్వు కనీసం జర్నలిజం విలువలు పాటిస్తే న్యూట్రల్గా ఒక్క షోలో మాట్లాడరా నువ్వు. ఒక్క షోలో బాగ్చాన్ నీ అమ్మాయి ఇక్కడ అసలు నీ గురించి వీడియోలు కూడా చెయ్యం మేము. మహిళల గురించి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం అనదులే. వీడు చెప్పేస్తున్నాడు. వీడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసింది కనిపించట్లేదంటారా బ్రోకర్ నీకు? నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ మహిళల జోలికి ప్రభుత్వం వెళ్ళకపోవడం ఏంటి? మహిళ అయినా పురుషుడైనా ఎవడైనా తప్పు చేసింది తప్పేగా. అలా వెళ్ళకపోతే అది పక్షపాతం చూపిస్తున్నట్టేగా. దాన్నైనా కనీసం ఖండించాలిగా. అదేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు. పెంట తినయ్యాదవ్వ ఓరుగడ్డ ఇలాంటి వాళ్ళు లోపలేసింది కానీ మహిళలు లోపలేదులే అని చెప్పేసి రోజా గారిలో బాగా ధైర్యం వచ్చినట్లు కనిపిస్తా ఉంది. బూతులు రెచ్చిపోయారు. ఒకసారి ఏం మాట్లాడారు విందాం. దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అటగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఆడింగ్ ఎదవాలంట, దమ్మున్నోడు రావాలంట. ఇదే విధంగా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు రేపులకు సంబంధించి, అత్యాచారాలకు సంబంధించి. దమ్మున్నోడు ఎవడైనా సరే వచ్చి నన్ను రేప్ చేయమను అని సేమ్ అటు ఇటుగా అలాంటి వ్యాఖ్యలు నిన్న కూడా చేశారు. అక్కడ నేను అందుకే అనేది కామెంట్లు పెట్టండి మర్చిపోవద్దు. పెంట తింటున్న శివ పొద్దున్న లేస్తే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పెంట వేడివేడిగా తీసుకొని 3 పూట్ల క్యారేజీలో కట్టుకొని TV5 ఆఫీసులో షో చేసే ముందు తింటున్న శివ అని కామెంట్లు పెట్టండి. ట్యాగ్ చేయండి అని ట్యాగ్ చేయండి. ఎందుకన్నాను మళ్ళీ అంటే ఏం చేస్తారు నన్ను మహా అయితే రేప్ చేస్తారా అన్నదానికి దమ్ముంటే నన్ను రేప్ చేయండి అన్నారంటే వీడు మాటలు ఎట్లా వక్రీకరిస్తున్నాడో చూడండి. వీడిని ఇంతకు మించి మరి తిడితే మరి ఎందుకు బాధపడుతున్నారు? తప్పలేదు. ఇక రెండో విషయం, రోజా గారు ఈ మాట మాట్లాడతాం, ఆడంగి ఎదవలు అని మాట్లాడతాం. వి స్ట్రిక్ట్లీ కండెమ్ దట్ స్టేట్మెంట్. రోజా గారు ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు ఉండి, మీరు 2009 నుంచి ఐ థింక్ 2007-8 నుంచి రాజకీయాల్లో ఉంటూ దాదాపు ఇన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ ఆడంగి వెధవలు ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా నీచం. దయచేసి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఆడంగి వెధవలంటే మీరు మిమ్మల్ని తిట్టుకుంటున్నట్టే. రోజా గారు మీరు మిమ్మల్ని తిట్టుకుంటున్నట్టే. ఆడంగి వెధవలంటే ఆడవాళ్ళ లాంటి మనుషులు, మగోళ్ళు అని. ఆడవాళ్ళు ఏంటి తక్కువేంటి?
కైండ్లీ ఇలాంటి దయచేసి ఇలాంటి మాటలు ఎవరైనా రోజా గారికే కాదు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వి స్ట్రిక్ట్లీ కండెమ్ దిస్ స్టేట్మెంట్ ఎస్పెషల్లీ మేడ్ బై మిస్ రోజా గారు. వీడు అంటాడు ఈ రేపు గురించి మాట్లాడతాడు. చెప్పరా శుద్ధపోస చెప్పు. తిరుమల తిరుపతి పవిత్రమైన స్థలం. ఆ స్థలంలో ఈ భూత పురాణం ఏంటి రోజా గారు? ఇదని దమ్ముంటే చూసుకుందాం రమ్మని వెంకటేశ్వర స్వామి గడ్డ పైన కూర్చొని ఎలా మాట్లాడాలనిపించింది టీడీపీ నాయకుల్ని, అంటే కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా అడిగేవాళ్ళు అన్నారు. మొన్న రాయలసీమ వెళ్ళారు సత్యసాయి జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి. ఆయన అక్కడేమో పోలీసుల యూనిఫామ్ ను తీసేస్తాం, గుడ్డలు ఊడదీసేస్తామని ఆయన మాట్లాడతారు. ఈవిడేమో ఆడింగ్ ఏదో రండి చూసుకుందామని ఈవిడే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడా కూడా భయం బెరుకు లేదు. అరే పోలీసులకు గౌరవం ఇవ్వాలి, అధికార పార్టీ నాయకులకు గౌరవం ఇవ్వాలి. అంటే విమర్శలు ఆరోపణలు ఎవరు కాదనరు, ఎవరిష్టం వాళ్ళది. ఎన్ని విమర్శలు చేసుకోవచ్చు, ఎన్ని ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ సభ్య సమాజంలో ఇలాంటి మాటలకి వ్యాఖ్యలకి బూతులకి స్థానం ఉందా చెప్పండి? లేదులే. సభ్య సమాజంలో ఇట్లాంటి మాటలకి వ్యాఖ్యలకి బూతులకి స్థానం లేదు కదా. ఏంట్రా అమాంతం మంచి శుద్ధపూస బయటకు వచ్చాడు నీలో బ్రోకర్, శుద్ధపూస బయటకు వచ్చాడు ఏంట్రా నీలో. నారా లోకేష్ కడ్రాయిలతో పరిగెత్తిస్తా అన్నప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావురా? నీ చెవుల్లో ఉన్న చెవుల మింగినియా? నారా లోకేష్ ఆ మాట అన్నప్పుడు అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అరే నా కొడక అన్నప్పుడు నీ కళ్ళని కాకులు మింగినియారా బ్రోకర్? శుద్ధపూస సడన్గా నిద్ర లేచాడేంట్రా నీలో? సభ్య సమాజంలో ఇలాంటి మాటలకి బూతులకి స్థానం ఉందా? ఆహా, శుద్ధపూస వండుతున్నాడు పరవాన్నం. సో ఈవిడ ఈ వ్యాఖ్యలు చేయబట్టే రెచ్చిపోయి, అంటే నియంత్రణ కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రోజా గారు ఏమైందండి, ఏం చేశారు, ఏ కూల్ డ్రింక్ తాగొచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో రోజా గారి పైన మండిపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే చూడు శివ, కామెంట్ చూడు శివ పొద్దున్నే లేచి చంద్రబాబు నాయుడు ఎరిగింది తీసుకొని వచ్చి, నారా లోకేష్ ఎరిగింది, పవన్ కళ్యాణ్ ఎరిగింది తీసుకొచ్చి పెంట తింటున్నాడు షో చేసే ముందు ఈ బ్రోకర్ శివ అని కామెంట్లు పెడుతున్నారు. శివ చూడు అందుకనే వీడియో చేయాల్సి వచ్చింది. శివ దయచేసి ఇలాంటి లోఫర్ మాటలు, ఇలాంటి లత్కోర్ మాటలు, ఇలాంటి బ్రోకర్ షోలు నువ్వు చేయకూడదు అని ప్రజలు అనుకుంటున్నారు. శివ గారు మిమ్మల్ని సోషల్ మీడియాలో ఉన్న ప్రతి బూతుని తీసుకొచ్చి మీకు పరిచయం చేయడం మా ఉద్దేశం కాదు, కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది మా ఉద్దేశం. ఓకేనా? ఇక ఈ బ్రోకర్ గారిది ఇంకా చాలా ఉందలే కానీ బ్రోకర్ మాటలు. ఇది కాకుండా ఇప్పుడు ఇంకోడు ఉన్నాడు ఏబిఎన్లో వెంకటకృష్ణ అని ఈడు చూడండి. అసలు నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో ఖండించారు. ఏంటి ఆ మాటలేంటి అని. వ్యక్తిగత జీవితాలకి రాజకీయాలకి ఏంటి సంబంధం? కేవలం రాజకీయ నాయకుల భార్యలు అవటం వల్ల, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు అవటం వల్ల, చిరంజీవి గారి పిల్లలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాహాలకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే బాలకృష్ణ గారి గురించి కావచ్చు, ఇట్లా వీళ్ళందరి వ్యక్తిగత జీవితాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని మనం 100 సార్లు చెప్పుకున్నా ఒక స్థాయిలో ప్రజలకి నిజాలు చెప్పాల్సిన వ్యక్తులే, ప్రజలకి న్యూస్ చెప్పాల్సిన వ్యక్తులే ఇలా బ్రోకర్లాగా మాట్లాడుతూ ఉంటే, ఇంకో బ్రోకర్ ఏం మాట్లాడుతున్నాడు? వైఎస్ భారతి గారి మీద ఒక డిబేట్ వైఎస్ భారతి గారి మీద ఒక డిబేటు. ఆ డిబేట్లో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందామా? వైఎస్ భారతి రెడ్డి గారు ఎవరో చెప్పక్కర్లేదుగా ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి న్యూస్ అని చెప్పుకొని ఊడిగం చేస్తున్న ఒక సంస్థలో పనిచేస్తున్న వెంకటకృష్ణ అని చెప్పుకోబడే ఇంకో బ్రోకర్. వీళ్ళు బ్రోకర్లు, ఇల్లు జర్నలిస్టులు కాదు. ఇల్లు ఒక పార్టీకి ఊడిగం చేసి చేతులెత్తి వితౌట్ షుగర్ సంఖ్యలు పట్టుకొని నాకుతూ ఉంటారు రాజకీయ నాయకుల్ని. సాక్షి మీడియా చైర్మన్ ఒక పవర్ఫుల్ లేడీ, పొలిటికల్ గా గానీ ఫ్యామిలీ పరంగా గానీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గానీ రాజకీయాల్లో లేకపోయినా ఆమె ఇంపాక్ట్ ఉంటుంది. ఆమె పార్టీలో ఆమె ఫాలోయర్స్ చాలా ఎక్కువ ఉంటారు. తర్వాత ఆమె ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ కూడా చేస్తారు. కాబట్టి ఆవిడకి
డిబేట్ లో చర్చించాల్సిన అవసరం, ఆవిడ పైన చర్చించాల్సిన అవసరము, ఆవశ్యకత, అర్హత అనుకున్నాయి. ఇక్కడ కాండించి థూ అని ఉమ్మేయాలని ఉందిరా వెంకటకృష్ణ. నీ ముఖం మీద థూ అని ఉమ్మేయాలని ఉంది. నీదొక బతుక. రాజకీయాలకు ఆవిడకి సంబంధం లేకపోయినా ఆవిడ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టి డిబేట్లో ఆవిడ గురించి చర్చించాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడరా? పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడరా? నరేంద్ర మోదీ వదిలేసి చిన్నప్పుడు పారిపోయి వచ్చేసిన ఆవిడ గురించి మాట్లాడరా బ్రోకర్? మాట్లాడతావా? మాట్లాడవు. ఎందుకంటే నీకు వాళ్ళ సంఖ వాళ్ళ పెంట బాగా రుచి. నీకు వాళ్ళ సంఖ వాళ్ళ పెంట బాగా రుచి. నీకు వాళ్ళందరూ ఆడవాళ్ళు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆడమ్మాయి కాదా? ఆవిడికి వ్యక్తిగత జీవితం లేదా? సాక్షిలో ఆవిడ ఎండి అయితే, చైర్మన్ అయితే, నారా భువనేశ్వరి గారు హెరిటేజ్లో లేదా? ఆవిడికి ఏం పదవి లేదా? నారా బ్రహ్మణి గారికి ఏం లేదా? అసలు వీళ్ళందరికీ రాజకీయాలకు ఏంట్రా సంబంధం? రాజకీయాల గురించి ఈవిడి మీద షో పెడతారా మీరు? ఇదే షో ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుంటే అమ్మో లబో దిబో అని కొట్టుకున్నాడు కాదురా నువ్వు. ఇదే షోలో మళ్ళీ నువ్వు కూర్చొని అసలు అలా మాట్లాడతారు, రాజకీయాలకు సంబంధం లేదు, శుద్ధపోస మాట్లాడేవి కాదు. ఎందుకనే థూ అని ఉమ్మేయాలన్నది నీ ముఖం మీద. బ్రోకర్ అదవల్లారా మీరు? జర్నలిస్టులేంట్రా మీరు? వీడు చూడండి ఏం మాట్లాడతాడు వ్యూవర్స్ ఒకసారి. అందుకనే ఇవాళ డిబేట్ ఈ వారం రోజుల్లో, ఈ 10 రోజుల్లో ఇది రెండో డిబేట్ భారతిరెడ్డి గారి పైన. మొదటి డిబేట్ ఏంటంటే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారి పైన చాలా అనుచితమైన అసభ్యకరమైన పదజాలంతో దూషించిన సందర్భంలో ఫస్ట్ డిబేట్ చేసింది నేనే. వెరీ నెక్స్ట్ మినిట్ అతను అలా మాట్లాడిన మరుక్షణం డిబేట్ పెట్టింది. అది తప్పని ఖండించింది, అతన్ని దూషించింది. అతన్ని నేను లైవ్ లో వాడు వీడు వేదవాన్ని తిట్టిన మాట వాస్తవం. సరే, సన్మానం చేద్దాంలే వెంకటకృష్ణ, సన్మానం చేద్దాంలే. నీకు మంచిగా ఒక దండేసి సన్మానం చేద్దాం. అది నీ పని. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చూపించాల్సిన పని నీది. అదే నీ పని. అదేంటి ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా చేబ్రోలు కిరణ్ మాట్లాడింది తప్పని ఫస్ట్ డిబేట్ పెట్టింది. నేను ఏం చేద్దామైతే అలా ఎవడో అన్నాడంట, మీకు తెలుసా నేను ఇప్పుడు దాకా మా ఆవిడ్ని ఒక్కసారి కూడా కొట్టలేదు అని. అంటే చూసావా అలా ఆయన ఒక్కసారి కూడా అమ్మాయి మీద చేయలేదంటే అంత మంచోడు అంటారు వీళ్ళు. అడేమి పెద్ద ఘనకార్యం ఏం చేయలే. హీఈస్ అ వెరీ నార్మల్ పర్సన్. కొట్టడం అనేది చేయకపోవటం వల్ల, అబ్యూస్ చేయకపోవటం వల్ల వాడు గొప్పలేం అయిపోడు. హీఈస్ నార్మల్, హీఈస్ వెరీ నార్మల్. నేను మా ఆవిడ్ని ఎంత బాగా చూసుకుంటాను. చూసుకోవాలి, ఎందుకు చూసుకో? డీవియేట్ అని చెప్తున్నది ఎగ్జాంపుల్ అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళ పని వీళ్ళు చేసి ఏదో పెద్ద మెహర్బానీ చేసినట్టు ఏంటో బోడి పెట్టప్పు. ఫస్ట్ డిబేట్ పెట్టింది నేనే, చేబ్రోలు కిరణ్ తిట్టింది నేనే. తిట్టాలి. ఆడేమన్నా పెద్ద పుణ్యకార్యాలు చేశాడేంట్రా బ్రోకర్? ఆ లోఫర్ నా కొడుకు అన్ని చిల్లర మాటలు మాట్లాడా ఆడవాళ్ళ మీద, పిల్లల మీద. అంటే తిట్టకుండా ఏం చేస్తావు? తిట్టకపోతే నీ ముఖం మీద ఇప్పుడు నేను ఊసినట్టు డైరెక్ట్గా వచ్చి ప్రజలు వస్తారని తిట్టుంటావు. తప్పదు కదా. పెద్ద ఘనకార్యం చేసినట్టు పెద్ద మళ్ళీ డబ్బా. అతన్ని నేను వాడు వీడు అన్నానని కొంతమందికి బాధ అనిపించిందో, లేకపోతే అలా అనొద్దు టీడీపీ వాళ్ళని ఎంతమందిని తిట్టలేదు వాళ్ళు, ఇతను అక్కడ తిడితే ఏమైపోయింది ఆ కోపంతో అన్నారు. కానీ నన్ను కూడా తప్పట్టే వాళ్ళు ఉన్నారు. ఓకే, అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక మహిళని ఆ రకంగా నోరు పారేసుకుని అత్యంత నీచంగా, అసహ్యంగా, అసభ్యంగా మాట్లాడడం అనేది దాన్ని క్షమించడానికి నేరం అది. అందుకని ఆ రోజు అలాగే రియాక్ట్ అయ్యాం. చాలా నేను కానీ ఆ రోజు నా ప్యానల్లో అందరూ ఖండించాం, సీరియస్ గా ఖండించాం. మేం కాదు, మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు ఆ రకమైన కామెంట్స్ ని. ఖండించడం మాత్రమే కాదు, అసలు ఊహించని రీతిలో ప్రభుత్వం వెంటనే స్పందించి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. వెంటనే 24 hours లో జైల్లో ఉన్నాడు. కానీ 24 hours జైల్లో మాట్లాడిచ్చినాడు ఎక్కడ? వెంకటకృష్ణ పాయింట్ బ్లాంక్ స్టూడియో వాడు ఎక్కడ ఉన్నాడు? దాని గురించి మాట్లాడావా? మాట్లాడు. పాయింట్ బ్లాంక్ స్టూడియో వాడు వెనకమాల ఎవడున్నాడు? అసలు ఆ వీడియో ఏ ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ అయింది? వెంకటకృష్ణ దీని గురించి వాడు మాట్లాడే? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్డులో ఉన్న ఒక పెద్ద
పెద్ద పార్టీ కార్యాలయంలో ఆఫీసులో ఉన్న ఒక ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ అయిందంట ఆ వీడియో. మనమే కత్తితో కసకస పొడిచి ఆయింట్మెంట్ ఎవరో పొడిచేసారు చూడండి అని చెప్పినట్టు ఉందిగా వ్యవహారం. ఈ దాని గురించి మాట్లాడాలా? పెద్ద ప్రభుత్వం ఘనకార్యం చేసినట్టు వాడు తిట్టాడు, అరెస్ట్ చేశారు. వాడితో ఎవరు మాట్లాడిచ్చారు? పోస్ట్ చేసినాడు వీడియోలన్నీ ఎందుకు డిలీట్ అయిపోయింది? పాయింట్ బ్లాంక్ ఛానల్ ఇవన్నీ ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే మనం బ్రోకర్లం కాబట్టి. మనం ఎందుకులే. ఇంతకుముందు ఎప్పుడు అలా జరగల, ఇలా ఖండించిన సందర్భము లేదు. ఇలా ప్రభుత్వం సొంత పార్టీ వాడు, సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా తప్పు మాట్లాడాడు అనే ఉద్దేశంతో వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం కూడా ఇంత ముందు లేదు. సో ఆ రోజు భారతిరెడ్డి గారి మీద ఆ రకంగా మాట్లాడారు కాబట్టి ఆ రోజు ఆవిడ సెంట్రిక్ గా డిబేట్ జరిగింది. మరి వాళ్ళు ఎందుకు భారతిరెడ్డి గారు సెంట్రిక్ గా డిబేట్ ఎందుకు జరగాల్సి వస్తుంది అంటే, అసలు ఈ సందర్భాలు వచ్చినప్పుడు తినేశాడు మొత్తం 3 నిమిషాలు. ఇప్పుడు దాకా ఎందుకు డిబేట్ పెట్టామనేది 3 నిమిషాలు అని చెప్తున్నాడు. చెప్పయ్యా. భారతిరెడ్డి గారికి బాధ్యత లేదా? ఇవాళ చేబ్రో కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారిని అలా మాట్లాడినందుకు అందరం ఖండించాం, పార్టీలు ఖండించినాయి, ప్రభుత్వమే ఖండించింది స్వయంగా. సొంత పార్టీ వాడని కూడా చూడకుండా ప్రభుత్వం ఖండించింది, కేసు పెట్టి జైలు వేసింది, అయిపోయింది. అది వేరే విషయం. కానీ ఆ 48 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు విరుచుకుపడిన తీరు కిరణ్ అనే వ్యక్తి పైనే కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, వీళ్ళ కుటుంబాల పైన, అందరి పైన అసలు నానా బీభత్సంగా సేమ్ అదే కిరణ్ ఏ పదజాలం వాడాడు అదే పదజాలంతో నోటికి వచ్చినట్టు తిట్టారు. ఇంట్లో మహిళలనే మళ్ళీ అది కూడా నోటికి వచ్చినట్టు తిట్టారు. సరే, ఇతను మాట్లాడాడు కాబట్టి ఆ ఆగ్రహంతోనో దీంతోనో తిడుతున్నారని కొంతమంది సరిపుచ్చుకుని ఉండొచ్చు, కానీ దాన్ని కూడా ఖండించారు, అందరూ ఖండించారు. అలా చేయకూడదు, అతను తప్పుడుతున్నాడు, మీరు ఎలా మాట్లాడతారని చెప్పారు. నో, ఎందుకంటే ఆ కాలకయ్యల మూకకి బ్రేకులు వేసేవాళ్ళు లేరు. అందుకే నేను ఇప్పుడు భారతిరెడ్డి గారికి ఉద్దేశించి డిబేట్ పెడుతున్నాను. భారతిరెడ్డి గారిని ఎందుకు ఉద్దేశించి పెట్టాల్సి వస్తుంది అంటే, దొంపదాగా మళ్ళీ చెప్పలేదు, ఇప్పటికీ చెప్పలేదు. చూడండి, ఇప్పటికి కూడా చెప్పాల. 4.5 నిమిషాలు టైం అంతా తినేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళే ప్రధానంగా ఇళ్లలో మహిళల పైన దాడులు చేస్తారు. సోషల్ మీడియా వేదికలుగా ఎక్కువగా. మిగతా వాళ్ళందరూ సొంతపూసలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొంతపూసలు, జనసేన పార్టీ వాళ్ళు సొంతపూసలు, అందరూ సొంతపూసలే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే దాడులు చేస్తారు. నీ కళ్ళెక్కడ పెట్టుకున్నావు? నా కుటుంబ సభ్యుల గురించి జనసేన పార్టీ వాళ్ళు అందరూ ఫోటోలు బయట పెట్టినప్పుడు, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలన్నీ తీసుకొచ్చి పబ్లిక్లో షేర్ చేసినప్పుడు నీ కళ్ళెక్కడ పెట్టుకున్నావు? వెంకటకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి వీళ్ళ మార్పులు చేసి బయట పెట్టినప్పుడు, ఆ చిన్న పిల్లలు అప్పటికి ఇంకా వాళ్ళు నాకు తెలిసి అప్పుడు పెట్టినప్పుడు, వైఎస్ భారతిరెడ్డి గారికి సంబంధించి మన అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఫోటోలు మార్పు చేస్తున్నప్పుడు నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? అప్పుడు కళ్ళు కనపడలేదా? ఇందుకు కదిలిన బ్రోకర్ అనేది ఏమన్నా అంటే అటు ఇటు తడుముకుంటుంటావు కాగితాల కోసం. చక్కగా 5 నిమిషాలు మాట్లాడదు, ఒక పాయింట్ని క్లారిఫై చేయటం కోసం, రివీల్ చేయడానికి 5 నిమిషాలు తినేసావు. దీనికి భారతిరెడ్డి గారికి ఏంటి సంబంధం అనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నావు. చెప్పేంటి ఇప్పుడు కానీ చెప్తాడేమో ఎందాం. ఎక్కువగా స్టార్ట్ చేసిందే అక్కడ. భువనేశ్వరి గారి మీద మాట్లాడినప్పుడు, బయట మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారి పెదవి విప్పలేదు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారి పెదవి విప్పలేదు. వంశీ అనే వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. భువనేశ్వరి గారి మీద అత్యంత చండాలంగా మాట్లాడినప్పుడు సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో రాయించారు భారతిరెడ్డి గారు. ఎందుకంటే ఆవిడకి తెలియకుండా రాస్తారని నేను అనుకో, ఎందుకంటే ఆవిడే చైర్మన్ కాబట్టి. అచ్చా, సో ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా రాధాకృష్ణ మాట్లాడిస్తున్నట్టే. సో నువ్వు మాట్లాడే బ్రోకర్ మాటలన్నీ కూడా రాధాకృష్ణ మాట్లాడిస్తున్నట్టేనా, లేదా చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నట్ట? ఎవరు మాట్లాడిస్తున్నట్టు వెంకటకృష్ణ? ఎవరు మాట్లాడిస్తున్నట్టు? నారా భువనేశ్వరి గారి గురించి వల్లభనేని వంశీ మాట్లాడినందుకు భారతి గారు రెస్పాండ్ అవ్వాలా? వల్లభనేని వంశీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఫోటోని, ఆయన ఎవరితోనో ఉన్న ఫోటోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పెట్టి సర్క్యులేట్ చేసినప్పుడు నారా భువనేశ్వరి గారు మాట్లాడారా? అసలు ఆవిడ మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఈ విషయంలో భారతిరెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఆవిడికి రాజకీయానికి ఏమన్నా సంబంధం ఉందా? ఆవిడే దగ్గరుండి ఎడిటోరియల్ వేపించినట్టు మాట్లాడుతున్నావు. నట్టు ఏంటి? ఆవిడే దగ్గరుండి వేపించారంటున్నావు, పక్కన నుండి చూసావేంటి నువ్వు? దీన్ని కదా బ్రోకర్ మాటలు అనేది, దీన్ని కదా బ్రోకర్ పనులు అనేది. ఇది జర్నలిజమ్మా. కొద్దిగంటే కొద్దిగా విలువలు పాటించండి రా మీరు, విలువలు పాటించండి మీరు, కొద్దిగా జర్నలిజం విలువలు. అరే, ఒక ఇష్యూ జరిగినప్పుడు భారతిరెడ్డి గారిని ఆవిడ తిడితే
ఆవిడ చూడండి, అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే భారతిరెడ్డి గారి గురించి తిడితే మేము మాట్లాడాం, మరి భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడావు, దానికి సాక్షి టీవీ ఎందుకు మాట్లాడలేదు, సాక్షి టీవీలో జర్నలిస్ట్ ఎందుకు మాట్లాడలేదు అనాలి, కానీ భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారు ఎందుకు వచ్చి మాట్లాడతారా? నాకు అర్థం కాదు అసలు ఈ లాజిక్ ఏంట్రా? ఇది జర్నలిజం ఏంట్రా? ఇది ఊడిగం చేయొచ్చుగా, వెళ్ళి ఆ కొద్దిగా వెళ్ళి ఒక చీపురు కట్ట ఒక చాట తీసుకొని వెళ్ళి మంచిగా ఒక చీపురు కట్ట తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఇల్లు ఉంది హైదరాబాద్లో, వెళ్ళి అక్కడ మొత్తం పై నుంచి కింద ఓడవచ్చుగా, కనీసం ఆ పాచి పనన్నా చేయొచ్చుగా, బాత్రూంలో గడపచ్చుగా. నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వెంకటకృష్ణ, నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ డిబేట్ మొత్తం మీద ఆడొచ్చాడు ఇంకోడు, వాడెవడో ముసలాడు, వాడు అంటాడు భారతిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ అంటే పాడైపోవటానికి కారణం కూడా భారతిరెడ్డి గారు అంటాడు. కనీసం జర్నలిజం విలువలు పాటించండి రా బాబు మీరు. ఏమన్నా అన్నామంటే మేము తిట్టామంటారు, ఏమన్నా అన్నామంటే మేము ఏదో మాట్లాడామంటారు. లేస్తే మీరేమో ఎదుటి వ్యక్తుల క్యారెక్టర్ని అసాసినేట్ చేసేస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని పెళ్లి చేసుకున్న ఒకే ఒక కారణంతో దీనమ్మ ఎన్ని కొట్టలేదా బాబా మీద పాపం. నేను అనేది ఇది ఒక్క భారతిరెడ్డి గారికే కాదు, వ్యూవర్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇది కేవలం భారతిరెడ్డి గారికి కన్ఫైన్ అవ్వలేదు, ఇది చంద్రబాబు నాయుడు గారి భార్య అయినందుకు భువనేశ్వరి గారు, నారా లోకేష్ భార్య అయినందుకు నారా బ్రహ్మణి గారు, చిరంజీవి గారి పిల్లలు, పవన్ కళ్యాణ్ భార్య, ఇంతకుముందు ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన ఆ పనులు ఆ అమ్మాయిల గురించి కావచ్చు, కేవలం వాళ్ళని రాజకీయ నాయకులని సెలబ్రిటీలను పెళ్లి చేసుకోవడం వాళ్ళు చేసిన పాపం. ప్రతి ఒక్క బ్యాలెన్స్ నాకుడుగా చాలా గురించి మాట్లాడతాడు. కొద్దిగా జర్నలిజం విలువలు పాటించండి రా బాబు మిమ్మల్ని. మీరు మారరని నాకు తెలుసు, మీరు మారినంత కాలం మేము అలా ఉతుకుతానే ఉంటామని కూడా నాకు తెలుసు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ దిస్ లాంగ్ వీడియో. థ్యాంక్ యూ.